అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత. నేను ఒక క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను యశోద హాస్పిటల్లో. నేను వచ్చేసి కడప జిల్లా జమ్మలమడుగు ఊరు నుంచి ఒక చిన్న పల్లెటూరు, అంటే గండికోట కొట్టాలపల్లి అనేసి ఆ చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. మా ఫాదర్ వచ్చేసి డాక్టర్ గారు. ఆ ఊర్లోనే చదువుకొని ఆ తర్వాత మేమందరం కూడాను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం అయింది. అది నేను దాదాపుగా 10th క్లాస్ వరకు ప్రొద్దుటూరు, ఆదోని ఇలాంటి చిన్న చిన్న టౌన్స్లో చదువుకొని వచ్చాను. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేయటం, ఆ తర్వాత ఎండి కూడా ఇక్కడే ఉస్మానియాలో చేయటం, ఆ తర్వాత డిఎన్బి వచ్చేసి న్యూఢిల్లీలో, అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో డిఎన్బి చేయటం, ఆ తర్వాత రాయల్ కాలేజ్ ఆఫ్ రేడియాలజిస్ట్ అనేసి యూకేలో ఉంటుంది, లండన్లో, అందులో ఎఫ్ఆర్సిఆర్ చేయడం అయింది. చిన్నప్పటి నుంచి కూడాను నాకు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక టీచర్ని అవ్వాలనేసి చాలా ఆశగా ఉండేది. టీచర్ని అవుదాము అని అంటే మా నాన్నగారు ప్రోద్బలం అనమాట. ఆయన కాదు కాదు బ్రతకలేక బడిపంతులు అంటారే, నువ్వు అట్లా కాదు, నువ్వు ఓన్లీ డాక్టరే అవ్వాలి అనేసి చాలా పుష్ చేశారు ఆయన. ఆ రకంగా ఈ ఫీల్డ్కి రావటం జరిగింది. నేను అంటే డాక్టర్ అవుతాను అనేది మటుకు నాకు ఎప్పటికీ కూడాను ఇంట్రెస్ట్ లేకుండే. కానీ ఒక్కసారి ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మనము ఇక్కడ కూడా టీచర్ అవ్వచ్చు అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. ఇంకా బెటర్గా, ఇంకా అంటే ఒక స్కూల్ టీచరో కాలేజ్ టీచరో కాకుండా ఒక మెడికల్ టీచర్ అయితే కూడాను ఇంకా చాలామంది పేషెంట్స్కి ఇంకా బెటర్గా చేయగలము అనే ఉద్దేశంతో ఇలాగే కంటిన్యూ అయ్యాను. ఆ తర్వాత ఆంకాలజీకి రాకముందు నేను జనరల్ ఫిజిషియన్ అవ్వాలి అనేదే నా ఆశ. ఎందుకంటే గైనకాలజీ అంటే కనుక రాత్రులు పగుళ్ళు నిద్ర ఉండదు, కష్టము, నాకున్న నేచర్కి అంత ఇబ్బంది ఉంటుంది, కష్టము అనేసి నేను ఫిజిషియన్ అవుదాం అనుకున్నాను. కానీ అది విధియో మరి పరిస్థితిలో ఆంకాలజీలో చేరిపోయాను. ఆంకాలజీలో చేరినప్పుడు చాలామంది, అరే నువ్వు ఎలాగొచ్చావు రేడియేషన్ ఆంకాలజీ అనేది, అంటే అప్పట్లో 25 years 30 years బ్యాక్ అసలు అంతా కూడాను ఓన్లీ మెన్ ఉండేవాళ్ళు హాస్పిటల్లో. అలాంటిది నేను ఒక ఫీమేల్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యేసరికి అందరూ ఒక పిచ్చిదానిలాగా చూసేవాళ్ళు, ఇదేంటి ఈవిడ ఇలాగా అనేసి. ఆ తర్వాత పేషెంట్స్ని చూస్తే కనుక మెషిన్ మీద ఆల్మోస్ట్ ఆల్ 60% పేషెంట్స్ అందరూ కూడాను ఉమెన్ పేషెంట్సే ఎక్కువ ఉన్నారు, లేడీసే ఎక్కువ ఉన్నారు. కానీ అంత మేల్ డాక్టర్స్ పాపం, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఇక పేషెంట్స్ తప్పదన్నట్టు ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోయేవారు. ఆ రోజుల్లో కూడాను అంటే ఒక ఫస్ట్ ఉమెన్ డాక్టర్ అయ్యేసరికి చాలామంది పేషెంట్స్ వాళ్ళు మేల్ డాక్టర్ దగ్గర చూయించుకున్నా కానీ మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరకు వచ్చి మరి పర్సనల్ క్వశ్చన్స్ ఉండేవి. ఆ పర్సనల్ క్వశ్చన్స్ కూడా నాతో చాలా హ్యాపీగా షేర్ చేసుకొని వాటి డౌట్స్ అవి కూడాను వాళ్ళు క్లారిటీగా తెచ్చుకోవటానికి వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇది ఆంకాలజీలో ఉమెన్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు ఇది అనేసి నేను డిసైడ్ అయిపోయి ఆంకాలజీలోనే కంటిన్యూ అవ్వాలి అనేసి డెసిషన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. సో ఉమెన్ అంటే అప్పట్లో నేను ఒక్కదాన్నే అయినా కానీ, అంటే నాకంటే ముందర ఒకరిద్దరు ఫిమేల్స్ ఉన్నారు కానీ డాక్టర్స్ ఉన్నారు కానీ అంతగా ఎక్కువగా ఇది తెలియదు జనాలకి. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలంలో చూస్తే కనుక ఆంకాలజీలో ఆల్మోస్ట్ ఆల్ అంటే 50 మంది జాయిన్ అయితే కనుక పీజీస్, వాళ్ళల్లో 40 మంది అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు. అంటే దీని అవేర్నెస్, దీని పాపులారిటీ చాలా పెరిగింది. ఎందుకు అని అంటే ఆంకాలజీలో అలాంటి అంటే ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూడటము, తర్వాత ఉమెన్ పేషెంట్స్కి ఉమెన్ డాక్టర్స్ తోటి కొంత ఎక్కువ హ్యాపీనెస్ ఉండటం వల్ల ఈ ఉమెన్కి ఎక్కువ వస్తుంది. తర్వాత నా గురించి నేను చెప్పాలి అని అంటే రొటీన్ అమ్మాయి లైఫే, అంతకంటే పెద్దగా ఏం లేదు. ఒక ఎంబీబీఎస్ అయిపోగానే మ్యారేజ్ అయిన వెంటనే ఒక బాబు వచ్చేసి మెడిసిన్ చదువుతున్నాడు. తర్వాత మెడిసిన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ కూడా ఉంటుంది. తర్వాత తను యూఎస్ వెళ్ళాలని తనకి ఇంట్రెస్ట్, సరే వెళ్ళమని చెప్పాను. ఆ తర్వాత
చిన్న ప్రపంచం. అంతకంటే ఇగ మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము హాస్పిటల్‌లోనే ఉంటాం. రాత్రి 8, 9 కూడా అవుతూ ఉంటది ఒక్కొక్కసారి. హ్మ్. ఇంకా నా ఇంట్రెస్ట్‌లొచ్చేసి నాకు కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. సో, రకరకాల అంటే డిషెస్ అంటే నేను ట్రైన్ కూడా అయ్యాను. షెఫ్‌లాగా అంటే అదొక ప్యాషన్ అంతే. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు బయట ఫుడ్ అవి తినడం అనేది నాకిష్టం ఉండదు. వాళ్ళు కూడాను బయట తింటే గనక చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంటారు. అందుకని సాధ్యమైనంత వరకు నేను చిన్నవే అయినా కానీ మంచిగా ఇటాలియన్ కానీ, కాంటినెంటల్ కానీ, లేకపోతే బిర్యానీస్ ఇవి అన్నీ కూడాను కుక్ చేయటానికి నేను ఇంట్లోనే చేయటానికి ఇష్టపడతాననమాట. సో, అది నా హాబీ అంతే. అంతకు మించి ఇక ఓల్డ్ సాంగ్స్ తెలుగు కానీ, హిందీ కానీ అంటే చాలా ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ బాగా ఎక్కువ వింటూ ఉంటాను. దట్ ఈస్ అబౌట్ మీ. థ్యాంక్ యూ.